హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈ రోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ వచ్చేసి రస్క్ బిస్కెట్స్ అండి. స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. సో ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట కొని పెట్టే బిస్కెట్స్ కన్నా ఇంటిలో మనం తయారు చేసే బిస్కెట్స్ పెట్టడం చాలా మంచిది. బయట బిస్కెట్స్ అన్ని కూడా మాక్సిమం మైదాతోనే తయారవుతాయి. బట్ మనం ఇంట్లో గోధుమ పిండితో తయారు చేసి పిల్లలకి పెట్టడం ద్వారా చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. మన చేతులతో మనం చేసి పెడుతున్నాం కాబట్టి ఇంకా ఎటువంటి భయం కూడా లేకుండా హెల్త్ పాడవుతుంది అలా ఇలా అని చెప్పేసి ఎటువంటి భయం లేకుండా కూడా మనం పిల్లలకి పెట్టచ్చు. సో ఫస్ట్ అయితే ప్రొసీజర్ చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి టీ గ్లాస్తో గ్లాసుడు పాలు తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. మొత్తంగా మిక్స్ చేయొద్దు, పంచదార కరగకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి పావు కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అదే విధంగా అరకప్పు వరకు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, దాన్ని కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేతిని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. హోమ్ మేడ్ ఘీ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం పాలలో పంచదార నానబెట్టాం కదండి, అందులోని పంచదారని మాత్రమే సెపరేట్ చేసి ఇందులో వేసుకోవాలి. పంచదార కరగకుండా చూసుకోండి. పంచదార మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఎక్కడా ఉండలు లేకుండా పూర్తిగా బాగా కలుపుకోవాలండి. మొత్తంగా అసలు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా జస్ట్ పంచదారతోనే మొత్తంగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పలుచగా కాకుండా గట్టిగా కలుపుకోండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద అంతటినీ కూడా చపాతీ పిండిలా మనం కలుపుకోవాలండి. అస్సలు జారుగా కలపద్దు, కొంచెం గట్టిగా ఉండే విధంగానే కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని దగ్గరగా చేసుకున్న తర్వాత గుచ్చి చూస్తే ఈ విధంగా గట్టిగా వేలు అన్నది కిందకి దిగాలండి. బిస్కెట్స్ చేసుకునే లోపు ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం. ఒక కళాయిలోకి ఆయిల్ పోసుకొని హైలో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని భాగాలుగా విడదీసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఒకేసారి చేయలేం కాబట్టి నేను ఇక్కడ 3 భాగాలుగా విడదీశాను. సో చూసారు కదండి, చాలా సింపుల్గా కలిపేసేయచ్చు మిక్స్ అంతటినీ కూడా. బిస్కెట్స్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఒక పిండి ముద్దని తీసుకొని దాన్ని ఈ విధంగా రౌండ్గా పాముకున్న తర్వాత పిండి ముద్దని అద్దుకుంటూ ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లోకి అయితే తీసుకోవాలండి. 2 సైడ్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా అక్కర్లేకపోతే ఒక గ్లాస్ కానీ లేకపోతే బాటిల్ మూత కానీ పెట్టి దాన్ని కూడా రౌండ్గా మనం బిస్కెట్స్ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడైతే చాక్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చాక్ని కింద నుంచి అంటే మనకి బిస్కెట్స్ ఈ విధంగా లూజ్గా వచ్చేస్తాయండి, అంటుకుపోకుండా. సో ఇప్పుడు కాగినటువంటి నూనెలో ఒక్కొక్క బిస్కెట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మొత్తంగా బిస్కెట్స్ అంతటినీ క్లమ్జీగా వేసేయకుండా కొంచెం స్పేస్గా ఇచ్చుకొని వేసుకుంటే మనకి బిస్కెట్స్ అన్నవి విడిపోకుండా చక్కగా వస్తాయి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా మనం తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. క్లమ్జీగా అయితే అస్సలు చేసే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. సో రెండో వైపు కూడా కొంచెంగా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ హైలో పెట్టి ఫ్రై చేస్తే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. ఇప్పుడైతే ఈ బిస్కెట్స్ని తీసేసేయడమే, అంతేనండి. చాలా ఈజీగా చేయొచ్చు ఈ బిస్కెట్స్, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత తింటే గుల్లగా ఎంత బాగా వస్తాయంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ బిస్కెట్ స్నాక్ బాక్స్లో కానీ లేకపోతే అమ్మ ఆకలి వేస్తుంది అన్న టైంలో ఒక్క 2 బిస్కెట్స్ ఇచ్చినా చాలండి, చాలా హ్యాపీగా తింటారు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.